డిస్ట్రిక్ట్ లీగల్ ఆఫీసర్ అందరూ కూడా స్వాగతం చేస్తున్నాం. ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించడం టీమ్స్ ఈరోజు ప్రేరణ జరుగుతుంది. అందరూ కూడా స్వాగతం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. ఏది మంచిది అలాగే భార్య భర్త మెయింటెనెన్స్ కేసు వన్స్ మేము కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళైనా ఎవరికైనా దెబ్బలు ఉంటే వాళ్ళకైనా సరే ఆ పర్టికులర్ అడగడమే కాదనుకుండా వచ్చి మనకు మంచి వాల్యుబుల్ మెసేజ్ నా పేరు చీరాల జనపేట మండలం. నా భర్త నా కొడుకుని చంపేశాడు. నాకు ఏ ఆధారం లేదు. నేను మిషన్ కొనుక్కొచ్చుకున్నాను. 3 లక్షల రూపాయలు మేడం సెలక్షన్ చేశాను. అందరికీ నమస్కారం. మీకు డిఎల్ఎస్ఏ కూడా చాలా కృతజ్ఞతలు చెప్తుంది. ఎందువల్లంటే పబ్లిక్ మనీని మీరు ఆశ అనేది లేకుండా ఇన్ని లక్షలు వదులుకోవడానికి ముందుకు వచ్చారు. ముందు అది ఒప్పుకున్నారు. చాలా గొప్ప విషయం. ప్లీజ్ క్లాప్స్. సార్ మాట్లాడుతూ 2 మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కలెక్టర్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఈరోజు మన ప్రోగ్రాం యొక్క దీన్ని మనం ప్రారంభించే ముందు ఈ కార్యక్రమాన్ని నల్సా టీం చూసాం. అందరికీ చేరువలో న్యాయం, ఇది ఒకటే మన ధ్యేయం. నల్సా ధ్యేయం అది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయం అది. అందరికీ చేరువలో న్యాయంలో భాగంగానే ఈ నేషనల్ అదాలత్ దేశమంతా కూడా పండుగ జరుపుకుంటున్నారు. ఈ రోజు యాక్చువల్గా వర్చువల్ అదాలత్ సార్. ఎవరు కోర్టుకి రానవసరం లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వాళ్ళు అప్పీల్ అవ్వచ్చు, కేసులు చేయడానికి అవకాశం ఉంది. ఇంకోటి మన మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు మనం ఎందుకు చేస్తున్నాము, ఏంటి, రాజీ చేసుకోవడం వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి అన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థ ఉండేది. అప్పుడు రాజు చెప్పిందే న్యాయం, ఆయన మాట్లాడేది ధర్మం అనే తీరుగా ప్రజలకి ఏ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి తగాదాలు తగ్గినప్పుడు ఇక రాజు గారు లేదా ఆయన నియమించినటువంటి న్యాయ వ్యవహారాలు చూసే వాళ్ళు చెప్తే తీర్పుగా నడిచేది. బాధితులు కానీ లేకపోతే ఎవరైతే తప్పు చేశారో వారిని కానీ పూర్తిగా విచారణ చేసి చెప్తున్నటువంటి అవకాశం సమయంలో నాకు తెలిసినట్లేదు. ఏదేమైనప్పటికీ మంచి రోజులకు మనకు తెలియదు. కానీ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇతర యూరోపియన్ దేశాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తున్నామని చెప్పి వచ్చి ఆ తర్వాత ఇక్కడ పరిస్థితులను చూసి ఇంకా బాగా ప్రయోజనాలు పొందాలంటే పరిపాలనే మనమే చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఆ రకంగా వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టి ఆ పరిపాలనలో భాగంగా వాళ్ళకు తెలిసినటువంటి ఏవైతే పరిపాలన అంశాలు ఉన్నాయో అప్పటికే అక్కడ మనకంటే ముందస్తుగా ప్రజాస్వామ్యం కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక పరిపక్వ దశలో ఉన్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా మన దేశంలో కూడా వాళ్ళు అడాప్ట్ చేయడం మొదలుపెట్టి
కూడా ప్రజాస్వామ్యం యొక్క పోకడలు ఎలా ఉంటాయి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆ వ్యవస్థ ఎలా నడుపుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనకు స్లోగా ఒక 200 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి అవన్నీ అయిపోయాయి. సో ఆ క్రమంలో మరి భారతదేశం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత